బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఎన్నెన్నో గొడవలు, నవ్వులు, కోపాలు, అలకలు వీటన్నిటిని ఎదిరించి ఎట్టకేలకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. బీటెక్ బాబు అమర్దీప్ నుంచి పల్లవి ప్రశాంత్కు చివరి వరకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ట్రోఫీ పల్లవి ప్రశాంత్నే వరించింది. రన్నరప్గా నిలిచిన అమర్దీప్ ఉట్టి చేతులతోనే బిగ్ బాస్ నుంచి వైదొలిగాడు. అయితే ఫినాలే వీక్లోకి ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అర్జున్, యావర్ టాప్ 6 కంటెస్టెంట్స్గా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గ్రాండ్ ఫినాలేలో నాగార్జున ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అయితే షోకి గెస్ట్ లాగా వచ్చిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. అలా టాప్ 6 ప్లేస్ లో ఉన్న అర్జున్ అంబటిని యాంకర్ సుమ బయటకు తీసుకొచ్చింది. టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ ఇక టాప్ 4 కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్ 15 లక్షల సూట్ కేసుతో హౌస్ ను వీడి బయటకు వచ్చాడు. నాగార్జున సూట్ కేసు ఇస్తూ నాసామిరంగా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి సూట్ కేసుతో అల్లర్ నరేష్ అండ్ రాజ్ తరుణ్ ని పంపించాడు. వీరిద్దరూ ఇచ్చిన 15 లక్షల ఆఫర్ ను ఎవరు ఒప్పుకుంటారా అనుకున్నారు. నాగ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా సలహా తీసుకోమన్నాడు. ప్రశాంత్, శివాజీ, అమర్ ఫ్యామిలీ వద్దన్నారు. కానీ యావర్ బ్రదర్ మాత్రం తీసుకో అని సలహా ఇచ్చాడు. అన్న మాటకి విలువ ఇచ్చిన యావర్ ఆ డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు. ఇక మూడో స్థానంలో శివాజీ టాప్ 3 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 7 తెలుగు సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం శివాజీనే. అందుకే ఆయనకు మాస్టర్ మైండ్, చాణక్య అనే బిరుదులు వచ్చాయి. కానీ అంతటి గేమ్ ఆడిన శివాజీ హౌస్ నుంచి ఎలాంటి మనీ లేకుండా ఉత్త చేతులతో బయటకు వచ్చేశాడు. ఇది శివాజీ ఫ్యాన్స్ కు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా మిగిలింది అమర్ అండ్ ప్రశాంత్. అయితే అమర్దీప్ కు కూడా నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చాడు. మాస్ మహారాజా బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేలోకి తన ఈగల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చాడు. అమర్కేమో రవితేజ అంటే అమితమైన పిచ్చి, అది అందరికీ తెలిసిందే. నాగార్జున అమర్ తో నువ్వు ఇప్పుడే స్టేజ్ మీదకు వస్తే రవితేజ సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తుంది అని చెప్తూ కేవలం 7 సెకండ్ల టైం మాత్రమే ఉందని చెప్పాడు. నాగార్జున అలా చెప్పడంతో బిగ్ బాస్ గేట్ వైపు అమర్దీప్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇన్నాళ్ళు హౌస్ లో టైటిల్ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఈ లాస్ట్ నిమిషంలో నీ కోసం బయటకు వచ్చేందుకు రెడీ అయ్యాడు అని రవితేజతో నాగార్జున చెప్పాడు. దానికి నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అని రవితేజ ఎమోషనల్ అయ్యాడు. అమర్ చేసిన ఆ సాహసానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక విన్నర్ ని నిర్ణయించే టైం వచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో నాగార్జున ఫస్ట్ టైం హౌస్ లోకి వెళ్ళాడు. అమర్ అండ్ ప్రశాంత్ తో మాట్లాడి ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. అందరిలో టెన్షన్ మొదలైంది. అన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రశాంత్ ని టైటిల్ విన్నర్ గా అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ భావోద్వేగంతో ఏడుస్తూ అందరికీ పాదాభివందనం చేశాడు. ఒక సామాన్యుడు టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లు బిగ్ బాస్ షోకి వెళ్తే చాలు అనుకున్న పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇది అద్భుతమైన విజయం, ఊహించని పరిణామం. తన ఆటతో పల్లవి ప్రశాంత్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ పై ఎలాంటి అంచనాలు లేవు. అతడు 2-3 వారాలు హౌస్ లో ఉండడమే ఎక్కువ అనుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. పల్లవి ప్రశాంత్ టాస్క్లలో విజృంభించేశాడు. అతడితో పోటీ పడాలంటే ప్రత్యర్థులు భయపడేవారు. ప్రశాంత్ పవరాస్త్రా గెలిచాడు. బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ కూడా గెలిచాడు. ఎన్ని విజయాలు సాధించినా నామినేషన్స్ తో తప్పితే తోటి కంటెస్టెంట్స్ పట్ల అగ్రెసివ్ గా ప్రవర్తించేవాడు కాదు. అందరికీ చాలా గౌరవం ఇచ్చాడు. సింపతి గేమ్ ఆడుతున్నాడని విమర్శలు చేసినా భరించాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు. దట్ ఈస్ రైతు బిడ్డ. జై జవాన్, జై కిసాన్.